హౌతీకి సంబంధించినటువంటి డ్రోన్ల విషయంలో మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. వీడి దగ్గరదేమో ఈడ్చిపెడితే 10 లక్షల వాల్యూ ఉండదు డ్రోన్. బట్ దీన్ని దెబ్బతీయాలంటే వాడేటటువంటి మిస్సైల్ వచ్చేటప్పటికి 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఉంటుంది. దాంతోనే హౌతీ తీవ్రవాదులు షిప్స్ మీద దాడి చేస్తున్నా లేకపోతే ఇంకోటి చేస్తున్నా చూస్తూ ఊరుకుంటున్నది అమెరికన్ బలగాలు అవి. దాన్ని బేస్ చేసుకుని ఆ ధైర్యంతోనే అడ్డదిడ్డంగా డ్రోన్లు, చిన్నపాటి మిస్సైల్స్ వాడుతున్నటువంటి హౌతీలు. ఇప్పుడు ఇక ప్రపంచ దేశాలందరినీ రమ్మనమని తను ఖర్చు పెట్టకపోతే కుదరదని భావించినటువంటి అమెరికా ఇప్పుడు తీవ్రమైనటువంటి అటాక్ ఎదుగుతోంది. సూపర్ హార్నెట్లని వాడటం ప్రారంభించింది. ఎర్ర సముద్రంలో గేమ్ చేంజింగ్ యాక్టివిటీ బిగిన్ చేసింది. యుఎస్ఎస్కి సంబంధించిన లబూన్ డిస్ట్రాయర్ F-18 సూపర్ హార్నెట్స్ని వాడటం ప్రారంభించింది. ఒకేసారి 12 డ్రోన్లను వాడినటువంటి హౌతీ డ్రోన్స్ని వరుసబెట్టి విధ్వంసం చేసింది. 10 గంటల పాటు పూర్తి స్థాయిలో వరుసబెట్టి అటాక్ చేసుకొచ్చింది హౌతీ. అన్నింటినీ ఆపింది మరొక వైపున అమెరికా.